మార్పు ఫార్మాసిటీ తరలింపు ప్రస్తుత ఫార్మాసిటీ స్థలం ఔటర్ చుట్టూ మెగా టౌన్షిప్. రైట్. ఫార్మాసిటీ ఏదైతే ఇబ్రాహీంపట్నం, కుర్మిద్ద, మేడిపల్లి ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ తీసుకొస్తాను కేటీ రామారావు అండ్ ఈయన బినామీ బ్యాచ్ అంతా భూములు కూడా కొనిపెట్టారు. భూములు కొనిపెట్టిరు, అక్రమంగా గుంజుకున్నారు. ఆ ప్రజల్ని చాలా ఇబ్బంది పెడితే ఆ రోజు మల్రెడ్డి రంగారెడ్డి అన్న మేమంతా ఎన్నికల ప్రచారంలో ప్రజలందరికీ హామీ ఇచ్చినాం, మీ భూములు ఒక్క గుంట భూమి కూడా పోనివ్వము, ఫార్మాసిటీని రద్దు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు, ఈ భూములన్నీ మళ్ళీ మీకే దక్కుతాయి అని చెప్పినాం. అన్నట్టుగానే ఫార్మాసిటీని అక్కడ రద్దు చేసి వేరే చోటికి తరలించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రజలారా, ఇబ్రాహీంపట్నం ప్రజలారా, ఒకసారి మల్రెడ్డి రంగన్నతో వీలైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫార్మాసిటీ పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయల దందా చేశారు, వేల కోట్లు. ఇంకా దాంట్లో బఫర్ జోన్ పెట్టిరు. ఇటు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీలలో 7 కిలోమీటర్ల చుట్టూ ఎవడు భూములు కొనకుంటా, అమ్మ బిడ్డపిల్లి అయితే కూడా ఎవడు భూమి చేసుకునే పరిస్థితి లేదు. సో ప్రజలారా, మొత్తానికి మీ బాధ పోయింది. ఇబ్రాహీంపట్నం ప్రజలారా, మీరేదైతే కలలు కన్నారో ఫార్మాసిటీ రద్దు కావాలని, ఆ ఫార్మాసిటీ అక్కడి నుంచి తరలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఫార్మాసిటీ బాధిత రైతులు ఎవరైతే మీరు ఇవాళ పండుగ చేసుకోరు ఊర్లో పండి. ప్రస్తుత ఫార్మాసిటీ స్థలం ఔటర్ చుట్టూ మెగా టౌన్షిప్లు నిర్మించబోతోంది. ఇట్లా డెవలప్ అవుతుంది. ఫార్మాసిటీలు పెట్టి మురికంతా జనం దాంట్లోకి పోయి మెట్రో రూట్ మార్పు, ఫార్మాసిటీ తరలింపు, వాటికి కనెక్టివిటీ ఉండేలా మెట్రో రైలు, నగరానికి దూరంగా ఫార్మాసిటీ. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు. రాయదుర్గం ఎయిర్పోర్టు మెట్రో టెండర్ను పక్కన పెట్టండి. పాత బస్తీ, ఎల్బీ నగర్ నుంచి ఏర్పాటు, వెంటనే ప్రణాళికలు రూపొందించండి. మూసీ వెంట మెట్రో రైలు, నాగోల్ నుంచి గండిపేట వరకు ఎలాంటి ప్రయోజనాలపై పరిశీలన, మెట్రో విస్తరణపై సమీక్షలో సీఎం.